ఒక టార్గెట్ నారా లోకేష్. టీడీపీ అధినేత తనయుడికి మరోసారి షాక్ ఇవ్వాలన్న లక్ష్యంతో ఉంది వైసీపీ. అందుకే మిగిలిన సీట్లు ఒకెత్తు, మంగళగిరి మరో ఎత్తు అన్నట్లు అక్కడ పావులు కదుపుతోంది, వ్యూహాలు మారుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టిన వైసీపీ ఇప్పటికే 2 ఇన్ఛార్జీలను మార్చింది. సామాజిక సమీకరణాలతోనే టీడీపీని దెబ్బ కొట్టాలనుకుంటోంది. ఫ్యాన్ పార్టీ వ్యూహం ఫలిస్తుందా? నమ్ముకున్న సీట్లో టీడీపీ ఈసారి గెలుస్తుందా? రాష్ట్రంలో 175 నియోజకవర్గాలుంటే ఆ నియోజకవర్గం అన్నింటికంటే ప్రత్యేకం. అమరావతి రాజధానికి ఆ నియోజకవర్గమే కీలక కేంద్రం. అందుకే అందరి దృష్టి ఇప్పుడు మంగళగిరి వైపే. 2019 ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పోటీ చేసింది అక్కడి నుంచే. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన లోకేష్ కి వైసీపీ అక్కడ ఓటమి రుచి చూపించింది. 151 సీట్లు గెలిచి తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి మంగళగిరి విజయం అన్నింటికంటే ఎక్కువ కిక్కిచ్చింది. గత ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్ ని ఓడించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికే మళ్లీ టికెట్ ఖాయమనుకున్నారు. అంతకుముందు 2014 ఎన్నికల్లోనూ అదృష్టం కలిసొచ్చి అక్కడ కేవలం 7 ఓట్ల తేడాతో గెలిచారు ఆర్కే. 2019లో లోకేష్ ని ఓడించిన నాయకుడిగా వైసీపీలో కొన్నాళ్లు వెలుగు వెలిగారు. అదే సమయంలో నారా లోకేష్ ఈసారి నియోజకవర్గాన్ని మారుస్తానని రిస్క్ లేని సేఫ్ సీటు చూసుకుంటున్నారన్న ప్రచారం జరిగింది. కానీ పోయిన చోటే వెతుక్కోవాలనుకున్న లోకేష్ మంగళగిరి నుంచే మరోసారి పోటీకి సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గంలో పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు నారా లోకేష్. వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ లోకేష్ ఆర్కే మధ్యే పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ పార్టీ తురుపు ముక్కనే పక్కన పెట్టేసింది వైసీపీ అధిష్టానం. సామాజిక సమీకరణాలతో కొత్త వ్యూహాలను తెరపైకి తెచ్చింది. రెండు 2019లో పరిస్థితులు వేరు. అప్పట్లో ఒక్క ఛాన్స్ ఇవ్వమంటూ ప్రజల్లోకెళ్లింది వైసీపీ. ఫ్యాన్ గాలి బలంగా వీచడంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అప్పట్లో లోకేష్ పై 5,000 పైచిలకు ఓట్ల మెజారిటీతో గెలిచారు ఆర్కే. కానీ 5 ఏళ్ల తర్వాత మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అంత సానుకూలత లేదని వైసీపీ అధిష్టానం గ్రహించింది. ఎంత లేదన్నా ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేకత ఎలాగో ఉంటుంది. రెండోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న వైసీపీ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేదు. అందుకే ఆయన ఈయన అన్న తేడా లేకుండా చాలా చోట్ల సిట్టింగ్లను మార్చేసింది. చంద్రబాబు ప్రభుత్వంపై కేసులేసి టీడీపీని ముప్పు తిప్పలు పెట్టి లోకేష్ ని కూడా ఓడించిన ఆర్కేకి కూడా ఆ సెగ తగిలింది. ఆయన్ని పక్కన పెట్టి 2014 ఎన్నికల్లో ఆర్కే మీద 7 ఓట్ల తేడాతో ఓడిపోయిన గంజి చిరంజీవిని తెరపైకి తెచ్చింది వైసీపీ అధిష్టానం. మంత్రి అవుతానని ఆశపడ్డ ఆర్కే చివరికి ఎమ్మెల్యే టికెట్ కూడా లేదని చెప్పడంతో హర్ట్ అయ్యారు. కాంగ్రెస్ లో చేరి గోడకు కొట్టిన బంతిలా మళ్లీ వైసీపీకి తిరిగి వచ్చారు. పార్టీ ఏ హామీ ఇచ్చిందో గానీ ఆర్కే నిర్ణయాన్ని మార్చుకున్నా ఆ తర్వాత చోటు చేసుకుంటున్న హైడ్రామాతో వైసీపీ మంగళగిరిపై ఎంత ఫోకస్ పెట్టిందో అర్థమవుతుంది. ఆర్కే నిష్క్రమణతో పార్టీకి నష్టం తప్పదని భావించింది వైసీపీ అధిష్టానం. ఆర్కే లాంటి చొక్కాలు చించుకునే నాయకుడికే ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం పార్టీలో చర్చనీయాంశమైంది. అందుకే నష్ట నివారణ చర్యలకు దిగిన వైసీపీ హైకమాండ్ ఆయన తిరిగొచ్చేలా ఒప్పించింది. అంతవరకు బాగానే ఉన్నా నెల తిరిగేలోపే మళ్లీ మంగళగిరి ఇన్ఛార్జిని మార్చడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశమైంది. తొలి జాబితాలో ప్రకటించిన గంజి చిరంజీవిని 9వ లిస్టుకొచ్చేసరికి పక్కన పెట్టారు. ఆయన స్థానంలో మురుగుడు లావణ్యని ఇన్ఛార్జిగా ప్రకటించారు. మంగళగిరిలో బలమైన పద్మశాలి వర్గానికి చెందిన నాయకుడిగా గంజి చిరంజీవికి గుర్తింపు ఉంది. ఆయన సతీమణి కాపు సామాజిక వర్గం కావడంతో పద్మశాలి వర్గం ఓట్లతో పాటు కాపు సామాజిక వర్గం ఓట్లు కూడా పార్టీకి రాబట్టుకోవచ్చునని అధిష్టానం భావించింది. ఆ ఈక్వేషన్తో ఆయన్ని కొత్త ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఇప్పుడు ఆయన్ని తొలగించి తెరపైకి తెచ్చిన లావణ్యది కూడా అదే సామాజిక వర్గం. ఒకే సామాజిక వర్గంలో ఈ మార్పు అవసరం ఏమొచ్చిందని చర్చ మొదలైంది. మురుగుడు లావణ్య మరెవరో కాదు, మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మురుగుడు హనుమంతరావు కోడలు.
మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల కూతురు. కమల 2009లో మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. 2004లో మంగళగిరి మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆమె వియ్యంకుడు హనుమంతరావు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎథిక్స్ కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో కూడా పనిచేశారు. అందుకే ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల కాంబినేషన్ పార్టీకి మరింత బలాన్నిస్తుందని లావణ్యని ప్రకటించింది వైసీపీ. చిరంజీవిని ప్రకటించినప్పుడు ఆయన మీద చాలా అంచనాలున్నా నెల తిరిగేసరికి అభిప్రాయాన్ని మార్చుకుంది వైసీపీ అధిష్టానం. ఆయన నారా లోకేష్ కి గట్టి పోటీ ఇవ్వలేరనుకుంది. అదే సమయంలో ఆర్కేకి కూడా చిరంజీవి కంటే కాండ్రు మురుగుడు కుటుంబాల కాంబినేషనే సెట్ అయ్యేలా ఉంది. అధిష్టానం ఆలోచన ఎలా ఉన్నా టీడీపీలో విలువ లేదని వైసీపీలోకి వచ్చిన చిరంజీవికి ఇక్కడ కూడా చేదు అనుభవం ఎదురైంది. తనని పక్కన పెట్టి కొత్త ఇన్ఛార్జిని తేవడంతో ఆయన ఎంతవరకు సహకరిస్తారన్నది మరో ప్రశ్న. ఇన్ఛార్జి మార్పు విషయంలో వైసీపీ లెక్కలు ఎలా ఉన్నా లోకేష్ విషయంలో ఆ పార్టీ ఆందోళన పడుతోందన్న సంకేతాలైతే కనిపిస్తున్నాయి. మంగళగిరి వైసీపీలో గందరగోళంతో ఈసారి లోకేష్ గెలుపు ఖాయమంటోంది టీడీపీ. ఓడిపోయినా నియోజకవర్గాన్ని వీడకపోవడం, తోపుడు బళ్ల వ్యాపారులకు సాయపడడం వంటి కలిసొస్తాయని భావిస్తున్నారు. అమరావతి రైతుల మద్దతుకు తోడు గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సింపతి కూడా కలిసొస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ రాజకీయంగా కాస్త బలపడ్డారన్న భావన ఉంది. యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ మరోసారి మంగళగిరి ప్రజల తీర్పుకి సిద్ధపడుతున్నారు నారా లోకేష్. అయితే స్థానికుడు కాకపోవడమే లోకేష్కి మైనస్ పాయింట్. బీసీ ఓటు బ్యాంకుని టార్గెట్ చేసుకున్న వైసీపీ లోకేష్ స్థానికతను కూడా ఎన్నికల ప్రచారాస్త్రంగా వాడుకుంటోంది. బీసీ ఓట్లు వన్ సైడ్ అయ్యేలా చూసుకోవడంతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి దూరం కాకుండా ఆర్కేని మళ్లీ పార్టీలో చేర్చుకుంది. కానీ ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు వైసీపీలో గందరగోళం ఈసారి గట్టెక్కిస్తుందని టీడీపీ నమ్మకంతో ఉంది. అయితే మొదటి నుంచి మంగళగిరి టీడీపీకి అంత అనువైన నియోజకవర్గం కాదు. 1985లో గెలిచిన టీడీపీ మళ్లీ ఇన్ని దశాబ్దాల్లో అక్కడ గెలవలేకపోయింది. అలాంటి నియోజకవర్గాన్నే ఎంచుకోవడం వ్యూహాత్మక తప్పిదమన్న అభిప్రాయం ఉన్నా చావో రేవో అక్కడే తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నారు నారా లోకేష్. అమరావతి క్యాపిటల్ సెంటిమెంట్ బలంగానే ఉన్నా మంగళగిరిలో క్యాస్ట్ ఈక్వేషన్ కూడా కీలకం కావడంతో లోకేష్ తలరాత ఈసారి ఎలా ఉండబోతోందో మరి.